श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः नारायण समारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीराम नाड़ी सीतम्म रावण राजुल युवकरं कुम्भयं चंतयाने सीतम्मनेचो नीलको कोलेमायम्म रागितै अवेन्द्राय ज्ञानमुद्राय योगिने आथाय रुक्मिणीशाय नमो वेदांत वेदिने सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय अयं नमः। అనేకమైనటువంటి విషయాలు ఈ మరీచి సృష్టి మొదలైన తర్వాత ఎలా జరిగింది, ఆ సృష్టిలో ఆ పరమేశ్వరుడి యొక్క మహత్యం ఏమిటి, పరమేశ్వరుడి గొప్పతనం ఏమిటి అనేది అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇవాళ రోజున ఆరంభం చేసుకునే ముందు ఒక మంచి మాట చెప్పుకొని ఆరంభం చేసుకున్నాం. సాధారణంగా శివాలయంలో రాగానే నందిని చూసి నంది కొమ్ముల మీద ఒకసారి చేయి వేసి వెనకాల ఇంద్రియాలు ఉంటాయి నందికి, ఆ ఇంద్రియాల మీద ఇంకో చేయి వేసి ఇలా చూస్తూ ఓం నమ శివాయ అని ఆయన చెవులో కాస్త పెద్దగా అరిచి చూస్తే తప్ప భగవంతుడైన పరమేశ్వరుడు అవుతుంది. ఏమండి చివరిపోతే అక్కడి నుంచి నేను నడుచుకుంటూ వచ్చినప్పుడే శివుడు కనిపిస్తున్నాడు కదా, మరి కనిపించిన తర్వాత మళ్ళీ నంది కొమ్ములు పట్టుకొని మళ్ళీ నేను ఇంద్రియాలు పట్టుకొని తొంగి చూసి ఓం నమ శివాయ అని ఎందుకనండి? ఏదో అది మనకు అనిపించవచ్చు కాక, కానీ అందులో మర్మం ఏమిటి అంటే ఈ జీవుడు ఆ పశువుడు అయిపోయాడు. పశువుడికి అహంకారం ఎక్కడ ఉంటుందంటే కొమ్ములు. మీరు నంది కొమ్ములు కాదు దొరుకుతోంది, ఈ జీవుడి యొక్క అహాన్ని కొద్ది ఇంద్రియాల నిగ్రహణ చేసుకోవాలి. వెనకాల ఇంద్రియాలను పట్టుకుంటే ఇంద్రియ నిగ్రహణ కావాలి. అహంకారాన్ని అడచాలి, ఇంద్రియ నిగ్రహం చేయాలి, అప్పుడు భగవన్నామం చేయాలి. ఆ తర్వాత కనిపించేవాడయ్యా పరమేశ్వరుడు అని సంకేతంగా అక్కడి నుంచి నేను చూసా నాకు శివుడు కనిపించాడు అని అనుకుంటే ఎవరికి శివుడు కనిపించట్లా. శివుడు ఎవరికి కనిపిస్తున్నాడయ్యా? ఎవడు అహంకారాన్ని నడిచి ఇంద్రియ నిగ్రహణ చేసి భగవన్ నామాన్ని చేస్తున్నాడో వాడికి మాత్రమే పరమేశ్వర దర్శనం అవుతుంది. అందుకని నిన్నటి రోజున పరమేశ్వరుడి యొక్క స్పర్శ వచ్చింది కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క స్పర్శ బ్రహ్మదేవుడు ముందు కానలేకపోయాడు. విష్ణువు నేను ఇద్దరమే ఒకటి స్థాయి వాళ్ళం అనుకున్నాడు. ఎప్పుడైతే రుద్రుడు వచ్చి సృష్టి స్థితి సంహారాలన్నిటికీ మూల చైతన్య స్వరూపంగా ఆయనని అభివర్ణించబడ్డదో అప్పటిదాకా బ్రహ్మకర్తంగా. అలాగే ఈ లోపల ఉండేటువంటి లింగాకృతిలో ఉన్న జీవుడికి కూడా పరమేశ్వరుడు అహంకారం అణించుకొని ఇంద్రియాల నిగ్రహం చేసి భగవన్నామం చేసేదాకా అభిపడడు, కనిపించాడు. అప్పటిదాకా వాడికి సృష్టి స్థితి రెండే కనిపిస్తుంది. నా అంతటి వాడు నాకు కావాల్సినవన్నీ నేను సంపాదించుకుంటున్నాను. రుద్రుడు ఎప్పుడు కనిపిస్తాడయ్యా? రోగాలు వచ్చి అహంకారం తగ్గి ఈ శరీరం నాది అనే భ్రాంతిలో ఇంతకాలం నేను సృష్టిని చూశాను, స్థితిని చూశాను, లయం అనేది చివరిలో వచ్చేది.
అప్పుడు కదా పరమేశ్వరుడు కనిపించేది. కాబట్టి అప్పటిదాకా ఆ పరమేశ్వరుడు గోచరించడయ్యా. పరమేశ్వరుడు గోచరించాలి అంటే లోపల దుఃఖము కష్టము ఇత్యాదులు ఒక్కసారి రావాలి. అప్పుడు కానీ కనిపించాడు. అప్పుడు కానీ అహంకారం దిగలు మనిషి. అహంకారం దిగి ప్రతి వాళ్ళకే ఉంటుందండి. నాతో సహా మనందరికీ పైన కూర్చున్నాడు వీడికి ఇద్దరు కింద ఉన్నారు వాళ్ళకి ఉంటుంది అంటారు. కిందున్న వాళ్ళకే తక్కువ ఉంటుంది, పైకి ఎక్కిన వాడికి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది అహంకారం. ఎక్కడ లేని అహంకారం వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆహారాన్ని అందిస్తుంటూ ఇంద్రియాలను నిగ్రహణ పరమేశ్వరుడు అనుగ్రహంతో బయట నుంచి వచ్చేటప్పుడు చేసుకుంటూ ఈ అడుచుకున్న తర్వాత భగవన్నామని చెప్తూ ఇంకోసారి చూడవయ్యా. అనగక ముందు కనిపిస్తాడు, అడిగిన తర్వాత స్పష్టంగా కనిపిస్తాడు. అందుకని పరమేశ్వర దర్శనం పైనుంచి ఒకసారి, అడిచి ఒకసారి. పూర్వ పురాణమైనా అంతే. అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా భక్తిగా ఒకసారి వినండి, పురాణంగా మొదటిసారి వినండి, భక్తితో రెండోసారి వినండి. అప్పుడు మూడోసారి జ్ఞానం అనేది మనకు పట్టుబడి 3 సార్లు చేయాలి ఏ పని చేసి. కాబట్టి 3 సార్లు 3 గుళ్ళు అన్ని 3 బంధం 3కి లెక్క ఉంటుంది. కాబట్టి 3 సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మరీచి మొదలైన వాళ్ళందరినీ సృష్టించి దేవదేవుడైన బ్రహ్మ ఆయన మానస పుత్రులతో కూడా పరమ తపస్సును ఆచరించాడు. తపస్సు చేస్తున్న బ్రహ్మముఖం నుండి ఆ ప్రళయాగ్ని కాలంలో త్రిశూలంతో వచ్చాడు. ఆ వచ్చినటువంటి స్వామి ఎవరా ఏంటా అని మొత్తం తెలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ పునః సృష్టి చేసి ఆ తర్వాత శివసతి హైమవతి అయిన ఈమె సురాసురుల నమస్కారాన్ని అందింది. ఆమె ప్రభావం సాటిలేనిది. ఇంద్రుడితో కూడా సమస్త దేవతలు ముందు ఆ ప్రభావాన్ని ఎరగలయ్యా. శంకరుడు స్వయంగా హరి కూడా తెలుసుకున్నారు. శంకరుడికి హరికి తప్ప ఆ ప్రభావం ఇంకెవరికి అర్థం కాదు. ఆ మహామాయ యొక్క ప్రభావం. ఓ బ్రాహ్మణుల ద్వారా అమిత తేజస్వి అయిన ఆ శంకరుడి పుత్రత్వాన్ని పరమేశ్వరి అయిన బ్రహ్మయోనిత్వాన్ని మీకు వివరించారు. ఎందుకు పుట్టాడయ్యా బ్రహ్మదేవుడిలో ఇచ్చి పరమేశ్వరుడు అంటే సనాతనుడే గాని ఆయన అలా పుట్టాలి అని బ్రహ్మదేవుడు కోరుకున్నాడు. బ్రహ్మ కోరిక మేరకు సనాతనుడైన పరమాత్మ జీవుగా ఉద్భవించాడు. ఆ తర్వాత ఇంకా సృష్టి చేయడానికి అతనికి మూలం. కాబట్టి ఆ విధంగా కొంచెం నా కంఠ అవరోధం ఉంది ఉన్న తర్వాత నాకు తెలిసి ఎక్కడ మనకి సంబంధించినటువంటి కథ ఆడదు. ఈ విధంగా పూర్వరూపి భగవంతుడు చెప్పిన దాన్ని గురువులు నమస్కరించి మళ్ళీ ఆయన అడిగారు. శంకరుడి శరీరం సగం పొందింది. హిమవంతుడి కూతురు సతీదేవి శివరూపిణి అయిన ఈ దేవి ఎవరు? ఉన్నది ఉన్నట్టు మార్చు. నువ్వు దేవి గురించి ఏదో చెప్పావు, ఉన్నట్టుండి అమ్మవారు. అసలు ఈ అమ్మవారు ఎవరు? ఈవిడ గురించి మాత్రం మాటలు చెప్పాయా అంటే అప్పుడు ఆ ఉన్న మాట పురుషోత్తముడైన విష్ణుమూర్తి యోగీశ్వరులందరినీ తన పరమపదాన్ని ధ్యానించి వాళ్ళ యొక్క బదులిచ్చాడు. అందరికీ ఒకసారి ఆ పరమపదాన్ని ధ్యానం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? విష్ణుమూర్తి చెప్పే ముందు అమ్మవారి ముందు గురించి చెప్పేటప్పుడు ఆయన కూడా ఒకసారి ధ్యానం చేసుకున్నాడు. తన పరమ యొక్క దీని పదాన్ని చేసుకొని పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అందమైన మేరు శిఖర భాగంలో చెప్పిన ఈ విజ్ఞానం చాలా రహస్యమైందయా, ప్రత్యేకంగా దాచిపెట్టుకోవాల్సింది. అందుకనే పూర్వ పురాణం మిగతా పురాణాలు చాలా పెట్టుకుంటారు, పూర్వ పురాణం తక్కువ మంది. ఇందులో చాలా గొప్పమైన రహస్యాలు గుడీకృతమై దాక్కుని ఉంటాయి. ఎందుకు? అమృతం రావడం అనేది చిన్న విషయం కాదు. అందుకనే భగవంతుడు కూడా పురాణాల్లో వీటిలో 4 ఖండాలుగా ఉంటే 3 ఖండాలు మనకు దొరకదు. ఒక బ్రాహ్మీ మాత్రమే దొరుకుతుంది 6000 శ్లోకాలకు. ఆ 6000 చెప్పుకుంటున్నాం. మిగతా 3000 ఈ కలియుగ మానవులకు దొరికితే దీన్ని దురుపయోగం చేస్తారు అని పూర్తిగా తెలిసి అది వృత్తమై మనకి దొరకదు. ఏ రూపంలో వృత్తం తీశాడయ్యా? రాక్షసులతో దాడి చేయించి ఆ రోజు అమృత భాండాన్ని ఎట్లా దొంగతనం చేయాలనుకున్నారో అలా కొంతకాలం ఆ రాక్షసుల పాలయ్యేట్టుగా వాడు వచ్చి దాడులు చేసి ప్రబంధ తక్షశిల లాంటి యూనివర్సిటీని కాల్చి అక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు అంటే ఎండిపోయినటువంటి తాటాకుల్ని వాళ్ళు కాలుస్తూ పోతే 6 నెలల పాటు ఆ తాటాకుల భాండాగారం కనబడ్డారు.
6 నెలలు తగ్గబడ్డదంటే ఎంత గ్రంథాలు పోయిందో 6 నెలల పాటు మంట పోలేదు. ఎంత మనం సాధించాలని పోగొట్టుకున్నాం, ఎంత గొప్ప వాళ్ళకి ఈ దుర్మార్గమే లక్ష్యం. ముళ్ళు కూడగొట్టడం, దేవత మూర్తులు బాధగొట్టడం, శిబిరం చేయడం, జనాలు ఎవ్వరూ దేవతలు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళకుండా చేయడం, ఇవన్నీ జరిగినాయి. జరిగితే ఇంతకంటే ఘోరమైన కలుగుతుందా అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ మీద మనం చాలా ఉత్తమంగా పడుతుంది. మనమందరం ఇట్లా కూర్చొని ధైర్యంగా పురాణం చెప్పుకోగలుగుతున్నాం. 1950లో 40లో తెలంగాణ ప్రాంతంలో ఇట్లా పురాణం చెప్పుకోవడం అంటే చాలా కష్టం. రజాకారులు నిలుపుకుంటారు, పరమ దుర్మార్గమైన పనులు చేస్తుంటారు. ఓ పథకం ఆడుకోవాలంటే దిక్కులేదు, ఆడిన వాడి కండిషన్ల ప్రకారం ఆడాలి. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం అందరం జీవించాం. కానీ ఈ రోజుకి ఇక్కడ ఈ రోజుకి దాడి జరిగితే సంస్కృతి ఏమవుతుంది అనేటువంటి కళ్ళు ఈ రోజుకి తెరవాలి. అదే మహామాయ. ఆ మహామాయ గురించి ఇప్పుడు కాబట్టి అలా మనం చాలా నృత్యం చేసుకుంటూ వెళ్తే సాహిత్యాన్ని, వేదాన్ని. వేదం ఒకప్పుడు 1131 శాఖలు ఉండేది. 1131 శాఖల్లో ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి సార్? తురుష్కుడు మన మీద దాడి చేయకముందు 1131 శాఖల వేదం ఉండేది. ఇప్పుడు మనకి దొరుకుతుంది 13 శాఖలు. ఈ 13 శాఖల్లో 7 మాత్రమే బయటికి మౌఖికంగా ఉచ్చరింపబడుతుంది. 6 పుస్తకాల్లో అంటే గ్రంథాలను రాసిన స్వరం కూడా తెలియజేస్తుంది. దీని అర్థం ఏమిటి? 1% వేదం కూడా మనం కాపాడుతుంది. 1% అనంతమైన వేద భాండాగారాన్ని 1131గా వేదవ్యాసుల వారు విభజిస్తే ఆ 1131లో 1% ఆయనే విభజించాడు. ఇంకా అది కత్తిరించి వచ్చింది. అందుకనే మనకి అప్లికేషన్ పోయి వేదంలో నుంచి ఈ ఫలానా పని చేస్తే ఫలానా వస్తువుని సృష్టించవచ్చు, ఫలానా సిద్ధి పొందొచ్చు, అవి పురాణాల్లోకి వచ్చేసినాయి. అంటే ఫార్ములాలన్నీ పోయినాయి. ఆ ఫార్ములాకి సంబంధించిన కథలు పురాణాల్లో. ఇప్పుడు ఈ కథ మనం చదువుతాం. నువ్వు చేయగలవా, ఇక్కడ పనులు అయితాయా అని అడుగుతాం. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఒక మొహం దగ్గర ఇంకో మొహం పెట్టడం ఎవరు చేసినట్టు ముందు భారతీయుడే చేశారు. మన పురాణాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. పురాణాల్లో కనిపించడం పక్కన పెట్టండి. ప్లాస్టిక్ సర్జరీ మీద 18వ శతాబ్దంలో 1810 తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్ లో ప్లాస్టిక్ సర్జరీ ప్రవేశపెట్టారు. కానీ వాళ్లే పేపర్లో రాశారు. 1790లో బాంబేలో ఒక మంగళాయ కత్తి తీసుకొని చర్మము ముక్కు దగ్గర తెగిపోతే సుశ్రుతుడైనా ఇక్కడి నుంచి చర్మం తీసి ఇక్కడ రాయమని రాశారు. కానీ అతను సర్జరీ చేశాడు. ఆ సర్జరీని డాక్యుమెంట్ చేశారంటే ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీ అథెంటిక్ గా అసలు తెలియదు. అప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా అమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసి ఈ చర్మం తీసి ముక్కు దగ్గర పెట్టాడు. మళ్ళీ ఇక్కడ చర్మం పెరిగింది, అది కరెక్ట్ గా కూర్చుంటుంది. వాడు ఎంత అపరమైనటువంటి జ్ఞానం, వాడి దగ్గర ఉండేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎంత ఉండాలి చర్మాన్ని వేయాలి అంటే. మరి నీకు అసలు నీ సైన్సెస్ లో ప్లాస్టిక్ సర్జరీ అని తెలియక ముందే నువ్వు భారతదేశానికి వచ్చి పూణేలో ఒక అతి సామాన్యుడకు చెప్పేటటువంటి వాడు ఇక్కడికి పెట్టాడు అంటే వాళ్ళకి సర్జరీ నాలెడ్జ్ లేదా మన పూర్వీకులకి లేకుండా ఎంత పని చేశాడా? చేశాక ఇక్కడి నుంచి తీస్తే మళ్ళీ ఇక్కడ చర్మం పెరుగుతున్నాం. 1980-90 దాకా కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాల్లో మెడికల్లో చర్మానికి ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎన్ని పొరలు ఉంటాయి, 2 పొరలు అని వాళ్ళు రాసుకున్నారు. 2 పొరలు 6వ శతాబ్దంలో సుశ్రుతుడు రాశాడు. 7 పొరలు ఉంటాయి. 7 ఎన్ని పొరలు? 7. వీళ్ళు ఎందుకు తప్పు రాశారయ్యా అంటే బాగా సోఫిస్టికేటెడ్ బ్లేడ్ తీసుకొచ్చారు. తెచ్చి దాంతో పైపైన ఇట్లా వెందిగా చెక్కి 2 పొరలు ఉన్నాయని రాశారు. కానీ సుశ్రుతుడు ఆయన ఏం చేశాడో ఎక్స్పెరిమెంట్ రాశాడు. ఆయన ఎలా కలుపుకున్నాడో రాశాడు.
గంగలో ఒక రాటని నాటి చచ్చిపోయినటువంటి శవాన్ని తాడుతో కట్టేశారు. ఆ నీళ్లు పోస్తూ ఉంటే నీళ్లు పోస్తున్నటువంటి పొరని రాసుకుంటూ పోయేవాడు. ఆ రోజుల్లో ఆయన 7 పొరలు ఉన్నాయని రాశాడు. ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పి పుస్తకం ఆలస్యంగా దొరుకుతుంది. కానీ 1990 తర్వాత మెడికల్ టెక్స్ట్ లో ఏమని వచ్చింది? 6-7 లేయర్లు ఉన్నాయని వాళ్ళు రాశారు. ఇప్పుడు ఎవరు అడ్వాన్స్డ్? జర్మనీలో వాళ్ళ మెడికల్ యూనివర్సిటీల ముందు సుశూరుడు బొమ్మ పెట్టుకున్నారు. నాసా బొమ్మ ఉంటుంది. మీకు జర్మనీలో నాసాకి వెళ్తే ఆ ఫ్రంట్ డెస్క్ దగ్గరే అద్భుతమైనటువంటి ఒక బొమ్మ ఉంటుంది. అదేంటయ్యా అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట రాకెట్ వాడినటువంటి వాడు భారతీయుడు. టిప్పు సుల్తాన్ దగ్గర ఈ రాకెటరీ సైన్స్ అనేటటువంటి ఆలోచన పండితులు చెప్పారు. అది రాకెటరీ సైన్స్ గురించి నాసాలో ఉంటుంది. మనం వచ్చి ఇక్కడ గొప్పలు చెప్పుకుంటుంది. మేమంతా ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగిపోయింది. మీకు ఎవరు ఆరంభం వాడారు? న్యూయార్క్ వెళ్ళండి. ఇప్పుడు మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు కదా, అక్కడ ఫ్రంట్ దాని దగ్గర పుష్పక విమానం బొమ్మ రైట్ బ్రదర్స్ పెట్టారు. అంటే 0 మనవాళ్ళే ఇచ్చారు. కానీ మన వాళ్ళు ఇచ్చింది 0 అని చెప్పడంలో మనం ముందుంటాం. 0 ఇచ్చింది ఎవరు? మనవాళ్ళు. అది విదేశీయులు చెప్తారు. మనం ఏం చెప్తాం? మనవాళ్ళు ఇచ్చింది 0. ఆ పరిస్థితుల్లో ఎంత సైన్స్ అడ్వాన్స్డ్ గా చెప్పాక గౌతముట్ల చల్లిత మధ్యాహ్నానికి కొంత నుంచి దానికి ఎంత టెంపరేచర్ కావాలో, భూమి ఎలా ఉండాలో, ఆ మిషనరీ ఎలా ఉండాలో ఆయన తెలుసు. అది కోల్పోయాలి. నాకు తెలిసి పరిశోధన చేస్తే ఆయనకు సంబంధించిన కొన్ని దొరకచ్చు కూడా కానీ లోకంలో ఏమున్నాయో అనేది అంత మహత్తరమైన మన చరిత్ర మొత్తానికి భూగర్భంలో దాచిపెట్టింది. ఎందుకు? భూమికి అలవాటు. ఒక్కొక్క పొలం వేస్తూ పైకి పోతూ ఉంది. ఇవాళ ఉన్న భూమి ఇలాగే ఉండదు. ఇంకో 10 అడుగులు పెరుగుతుంది. ఎప్పటికో 100 ఏళ్ళ కాదు, 200-300 ఏళ్ళ కాదు. అప్పుడు ఏమైంది? ఈ ప్రదేశం మనం కూర్చున్నది భూగర్భంలో. అలా చరిత్ర అంతా భూగర్భంలో. ఎందుకంటే గుంటల్ని కూర్చుకోవడం ఆ అమ్మవారికి ఇచ్చినటువంటి వరం. ఆ గుంటలు కూర్చు కొత్తగా పైకి వేస్తూ ఉంటాయి. పైకి వేస్తే మళ్ళీ గుంట వస్తుంది. మళ్ళీ కూర్చుకుంటూ మళ్ళీ ఇక్కడ ఈ భాగం పైకి వేస్తుంటుంది. మళ్ళీ గుంట కూర్చుకోవడం. బ్రహ్మహత్య పాతకాన్ని ఇచ్చినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి భూమికి ఇచ్చిన వరం. అందుకని భూమి బయటకు వేస్తూ ఉంటుంది. చరిత్ర అధపాతాళానికి. ఇదే మాట వాళ్ళు చెప్తారు. చరిత్ర అధపాతాళంలో పడిపోయిందిరా. అధపాతాళానికి పోవడం అంటే మన వాడికి తెలుసు. గొప్ప మంది భూమిలో నిక్షిప్తం అయిపోతారు. అందుకని ఇప్పుడు తీసుకుంటే మీరు పురాతనమైన గుళ్ళకి భూగర్భంలోకి ఎక్కువ లోపలికి ఉంటాయి. అది కాదు. ఎందుకయ్యా? మహామాయ. ఆ మహామాయ గురించి ఇప్పుడు చెప్పవచ్చు. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అందమైన వేరు శిఖర భాగంలో చెప్పిన ఈ విజ్ఞానం చాలా రహస్యమైందయ్యా, ప్రత్యేకంగా దాచిపెట్టుకోదగ్గది. సాంఖ్యయోగులకి ముఖ్యమైన సాంఖ్యతత్వం ఇది. మనకు అనేక దర్శనాలు, సాంఖ్యమని, తర్కమని, మీమాంస తీసుకుంటారు. అలా రకరకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి. బౌద్ధులకు కొన్ని రకాల దర్శనాలు ఉన్నాయి. తార్కికులు వాళ్ళందరూ అట్లాగే జైన దర్శనాలు. ఇట్లా ఎవడు సత్యాన్ని వాడు ఏం దర్శించాడో చెప్పేవాడు. అందులో సాంఖ్యులు ఒకటి. ఈ సాంఖ్యతత్వం ఇందులో బాగా దొరుకుతుంది. మహేశ్వర శక్తి జ్ఞాన రూపమైంది. మిక్కిలి అనురాగం కలిగింది. మహేశ్వర శక్తిలో ఏమవుతుంది తెలుసా? అనురాగం ఉంటుంది. అందుకనే అనురాగానికి మోహితులం అయిపోతుంది. అదే మహామాయ. తెలియని అనురాగాన్ని మన లోపల వచ్చేస్తుంది. మహామాయ కనిపిస్తుంది. అనురాగం కూడా వచ్చింది కాదు. ఎవరి మీద ప్రేమ వచ్చింది కాదు, ఎవరి మీద ద్వేషము వచ్చింది. నువ్వై ఉండడం వచ్చింది.
నువ్వు దేన్నైనా ఎందుకు ప్రేమిస్తున్నావు, ద్వేషిస్తున్నావు? ఆత్మ వస్తు కావాలి, సర్వం ప్రేమ కావాలి. నీకు నువ్వు ఇష్టం కాబట్టి ప్రపంచంలో ఇంకో దాన్ని చూస్తున్నావు. నిజమా కాదండి? మనకి మనం ఇష్టం కాబట్టి ఇంకో దాన్ని ఇష్టపడుతున్నాం. ఈ ఇష్టాలన్నీ అవతల దాన్ని ఇష్టపడుతూ దాని నుంచి ఆ ఇష్టాలన్నీ రావాలనుకుంటున్నాం. దాని ఇష్టాలు దానికి ఉంటాయి కదా, అది ఆలోచించాం. నా ఇష్టానికి తగ్గట్టుగా అది బద్ధమై ఉండాలి. ఇదే వివాహ వ్యవస్థ. ఇదే వివాహ వ్యవస్థ. మనందరి పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి అంటే, శరత్కాలం, ఈ షరత్తు కొంత అయ్యాక చాలా ప్రదేశాల్లో మంచు పడుతుంది. బాగా ఇక్కడ పడుతుందో లేదో నాకు తెలియదు. భయంకరమైనటువంటి మంచు పడేటువంటి కాలం వస్తుంది. ఓ పువ్వు మీదకి వెళ్ళి భ్రమరం వారింది. వారిన భ్రమరం యొక్క కాలు మంచులో ఇరుక్కుపోయింది. మంచు కొంచెం గడగట్టింది, కాలు దిగాక ఇప్పుడు అది వంగి పువ్వులో మకరందం దాగుదామంటే కాలు ఎదురుతుంది. పోయి స్వేచ్ఛగా లేచి ఎగిరిపోదామా, కాలు ఎదురుతుంది. ఆ భ్రమరమే మనం అందరం. సంసారం అనే దాంట్లో వాయం కాలుకి కచక్కని బంధం పడింది. సంసారంలో మకరందాన్ని ఆస్వాదిద్దామా, వంగి ఆస్వాదించేంత లేదు. ఏదో ఉన్నట్టు కాస్త కనిపిస్తుంది. బయట నుంచి చూసినప్పుడు బాగా ఉంది. వచ్చి కాలు ఎరుకున్నాక అర్థమైంది ఇందులో మకరందం అందరూ దూరైంది. లేచి ఎగిరిపోదామా, బంధం ఉందిగా. ఇంతకు ముందు స్వేచ్ఛగా ఎగిరా, ఇప్పుడు ఎగట్లేదు. అందరి పరిస్థితి అది. మరి ఏమిటయ్యా దీనికి కరుణోపాయం? ఇలాంటి మనుషులకి కరుణోపాయం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే, ఏం లేదు ఆయన, సూర్యనారాయణమూర్తి కిరణాలు పడంగానే మంచు కలుగుతుంది. నీకు సంసారంలో ఉండే మధువులైనా దాగచ్చు, సన్యాసం తీసుకొని ఎగిరైనా పోవచ్చు. ఎప్పుడు సూర్య కిరణము అనేటువంటి సూర్యుడే మనలో ఉన్న మేధ. ఈ మేధ నుంచి వచ్చినటువంటి జ్ఞానము, సర్వవ్యాపకమైన ఆత్మతత్వము మనల్ని సంసారంలో ఉంటూ మకరందాన్ని తీసుకునేట్టు చేయగలదు, లేదు బయటికి వెళ్ళి ఆనందాన్ని పొందగలిగేట్టు చేయగలదు. ఏం కావాలి? బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఆ పరబ్రహ్మ తత్వం ఉందే, అది తెలియాలి. అది తెలిస్తే ఇక్కడ కూర్చున్న ఆనందంగానే ఉంటాడు, జనాలతో తిరుగుతున్న ఆనందంగానే ఉంటాడు, ఒంటరిగా ఎక్కడైనా ఉన్న ఆనందంగానే ఉంటాడు. ఎప్పుడూ వాడి స్వస్వరూపం ఆనందమే అయ్యేది. కాబట్టి దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బంధము అనేటటువంటి దాంట్లో మనం అందరం ఉన్నామయ్యా. ఆ బంధం ఎలా వచ్చిందండి? నేను దిగినప్పుడు బంధం ఉన్నట్టు కనిపించలేదే. కాలము కొంచెం మార్పు రావడం వల్ల ఆ నీరు మంచు కింద గట్టిగా పరిగణించింది. కాలము అనేటువంటిది విపరీతమయ్యి మనందరికీ కూడా ఈ సంసారము అనేటువంటి ఉచ్చు కచ్చని బిగుస్తుంది. మంచి కాలం వచ్చేదాకా భగవన్నామం చేసుకుంటే ఎవరో ఒక మహాత్ముడు వచ్చి జ్ఞానం చెప్తాడయ్యా, ఆ జ్ఞాన కిరణం పడినంత మాత్రాలే అది పక్కన పోయి నీ ఇష్టం వచ్చిన బ్రహ్మానందమనే సరస్సులో నువ్వు ముడకలేయచ్చయ్యా. ఈ బంధం వేసినప్పుడే ఈ మహామాయ. ఆ తల్లి, ఆ తల్లే కొంచెం పంచనైందా నీకు విముక్తి, ఆ తల్లే బిగుస్తుందా నీకు బంధం. ఆ తల్లిని నువ్వు భౌతికంగా పూజిస్తున్నావు, అందుకని బంధం బిగుస్తున్నావు. ఆ తల్లిని మనస్సు అనేటువంటి దాన్ని, బుద్ధి అనేటువంటి దాన్ని పారమార్థికమైన ఆత్మతత్వం వైపు తీసుకెళ్ళు. దెబ్బకి పంచలే, బిగుల్చుకోవడం పంచడం రెండు అక్కడే ఉన్నాయి. అమ్మని నువ్వు సక్రమంగా ధ్యానం చేసావా, ఆత్మ వస్తువు వైపుకి పంచలే బంధం వదిలేస్తుంది. భౌతికమైన ప్రపంచం వైపు వెళ్తున్నావా, అందరం ఇంకా 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 బిగుసుకుంటారు. భర్త బంధం, తల్లి బంధం, అన్నదమ్ముల బంధం, భార్య బంధం, పిల్లల బంధం, మనవాళ్ళు ఇంకా బంధం. ఏమవుతుంది? మీరు భౌతికంగా చూస్తున్నారు, బంధం బిగుసుకుంటాం. ఆత్మతత్వం వైపు రండి, వెనక్కి. బిగుసుకునేటటువంటి బంధము మిమ్మల్ని వదిలిపెట్టు. ఎందుకు?
ఆ ఆత్మతత్వమే నువ్వు ఇన్ని బంధాలు చూపిస్తున్న వాటిల్లో ఉంది. అది తెలియక విడివిడిగా చూస్తున్నావు. బంగారాన్ని చూడు, గొలుసుల్ని, చోపోగుల్ని, కాపిడి గిల్లని, వంకీల్ని, వడ్డాణాలని, బ్రేస్లెట్లని, గాజుల్ని, వీటిల్ని కాదు చూడాల్సిన మొక్కు పుడకలు. కంసల ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే ఈ మొత్తము ఎలా చూస్తాడు ఆయన? ఆ మహానుభావుడు ఎట్లా కనిపిస్తుంది తెలుసా? అంతా బంగారంగానే కనిపిస్తుంది తప్ప విడివిడిగా చూడు. ఇది చాలా గొప్ప డిజైన్ ఉంది కదా. డిజైన్ ఎట్లా ఉంటే నాకు ఇంకమ్మా, నేను డిజైన్ తయారు చేయగలను. నాకు బంగారం ఎంతో కొంతగా డిజైనే గొప్పదైతే ఇవాళ రేపు నకిలీ గోల్డ్కి ఎక్కువ డిజైన్ వస్తుంది. కాబట్టి దానికి విలువ పట్ల ఎప్పుడు విలువ దేనికి? లోపల ఎంత బంగారం ఉంది. అలాగే ఈ కనిపించే విడివిడిగా ఉండేటటువంటి ఆభరణాలన్నింటిలో ఉన్నటువంటి దేవుడికి ఒకటే అయిన బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థ దర్శనం చేయట్లేదు. ఈ మొక్కీలు భలే ఉన్నాయే అంటున్నావు, మోహాన్ని ఎదురవుతావు. నాకు మొంకి ఏదంటావు, నీ ముక్కు కూడా బాగుంది, నాకు ముక్కు కూడా ఏదంటావు. ఎందుకు? భౌతికమైన వస్తువులను చూస్తున్నావు. పారమార్థికమైన బ్రహ్మపదం చూస్తే నేను అది ఒకటే, అక్కడ ఉన్నది ఇది ఒకటే కదా అని నీలో ఉన్న బంగారాన్ని నువ్వు గుర్తిస్తావు. అది బ్రహ్మ పదార్థం తెలియడం చైతన్యంతో కూడినటువంటి. కాబట్టి నిన్ను నువ్వు వెలుగు, ప్రపంచంలో ఉన్నదంతా నువ్వే. నిన్ను నువ్వు వెలిగితే ప్రపంచంలో ఉన్నదంతా నువ్వే. నిన్ను నువ్వు ఒక శరీరంగా అలంకరించబడినటువంటి వస్తువుగా, చేతులుగా, వేళ్ళుగా, కాళ్ళుగా, అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి కళ్ళుగా, చెవులుగా చూసావా? నువ్వు ఈ వస్తువుకే పరిమితం అయిపోతావు. వస్తువుకి విలువ లేదు, డిజైన్కి విలువ లేదు, మూల పదార్థానికి విలువ. ఆ మూల పదార్థమైన నిజ చైతన్య తత్వం ఏదో అది తెలుసుకో. ఇప్పుడు నీకు అది తెలిసింది కదా, అన్ని డిజైన్లలో ఉన్నది అదే. ఏ డిజైన్ అయినా తీసుకో అదే ఉంది. దానికి భిన్నమైన డిజైన్ ఇంకోటి ఉందా చెప్పండి. మీకు ఎవరికైనా కొత్త డిజైన్ తెలిస్తే, కుక్కలో పిల్లిలో కూడా అదే, పక్షిలో చిన్న పురుగులో కూడా అదే, చీమలో కూడా అదే, పెద్ద చెట్లో కూడా అదే, అంతా అదే. కాబట్టి నగలని చూసి మోసపోతున్నావు. డిజైన్లని, డిజైన్ ఎంత దాకా చూస్తావు? ఆహా, ఈ బ్రహ్మం ఎంత అద్భుతమైన రూపం ధరించింది అదే చూడు. గొప్పగా రాగాన్ని కలిగించుకోకు, దాని మీద ద్వేషాన్ని కూడా కలిగించుకో. దాని అర్థం ఎదుటివాడి శరీరాన్ని అసఖ్యించుకోమని కాదు. అసఖ్యించుకోకు, రాగాన్ని తెచ్చుకో. ద్వేషవద్దు, రాగవద్దు. ఎప్పుడు ఉంటుంది? శునకము శునకమాంసం ముందు ఒకటే చూపు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన బ్రహ్మాన్ని చూస్తే వస్తుంది. వస్తువులు చూస్తే రాదు. వస్తువుల్లో ఉత్తమ మధ్యమ అధమాలు ఉన్నాయి. కాబట్టి వస్తువులు చూస్తే రాదయ్యా అని చెప్పి ఇప్పుడు నేను చెబితే మీకు అమ్మతత్వం ఇంకా తేలిగ్గార్థం అవుతుందని దానికి ముఖోద్ఘాతం తీసుకుంటాను. మహేశ్వర శక్తి జ్ఞాన రూపమైంది, చాలా అనురాగం కలిగినటువంటిది. ఆకాశ సంజ్ఞ అంటే మొత్తం అంతా నిండి ఉండి, ఆకాశ సంజ్ఞ అంటే శబ్దము అనేటటువంటి లక్షణంతో కూడింది కదా. పరాత్మకృతి కూడా ఆ లక్షణంతో ఉంది. ఏమిటి ఆ లక్షణం? అనురాగం. అత్యున్నత గమ్యస్థానమైన ఈమె హైమవతి అని పిలువబడుతుంది. ఈమె ఎందుకు హిమగిరి పుత్రికగా పుట్టింది? ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన గమ్యస్థానం ఏది? హిమవత్ పర్వతమే అన్నిటికంటే ఎత్తైంది కదా. ఆ ఎత్తైనటువంటి దాని ఫలమై పుత్రికై ఉంటుంది. అన్నిటికంటే ఎత్తైనటువంటి దాని యొక్క జ్ఞానం ఎక్కడ ఉందయ్యా? ఆ ఆత్మజ్ఞానం యొక్క ఫలం అమ్మవారి. ఈ అమ్మని పట్టుకోండియా. ఈ అమ్మని కనుక పట్టుకున్నారు అంటే నిన్ను ఆత్మతత్వంలో వస్తుంది. ఈ అమ్మను వదిలిపెట్టావా మాయాతత్వంలో పంపిస్తుంది. ఈ అమ్మే రెండు చేసింది. మహామాయ శివస్వరూపం అంతటా వ్యాపించింది, నాశనం లేనిది.
గుణత్రయ అతీత, మూడు గుణాలు లేవు, సత్వరజస్తమ గుణాలు. ఏకరూప విభాగ రహిత, దాన్ని విభజించలేడు ఎవరు, అనేక విభాగాల్లో ఉండేది. జ్ఞానస్వరూప, అనేకమైన కోరికలు కలదు. వేదం లేని తత్వంలో ఉంది, మరొకటి సాటి లేనిది. స్వభావ సిద్ధ వరతత్వమైన తేజస్సుతో తన్మూలమై సూర్యకాంతి లాగా స్వచ్ఛమైనటువంటి ప్రభతో ఉండే రూపం. మహేశ్వర సంబంధమైన ఒక శక్తి అనేకాలైన ఉపాధి భేదాల వల్ల పరమేశ్వర సాన్నిధ్యంలో పర అపర రూపాలతో క్రీడిస్తారు. లోపల ఉంది పర అపర. పర అంటే బయట, అపర లోపల శక్తిగా బయట శక్తిగా. ఇప్పుడే మీకు అర్థమైందిగా బంగారము నగ, అందుకని ఇది మీకు వెంటనే అర్థమవుతుంది. ఆ మహేశ్వర శక్తి అంతా చేస్తోంది. ఈ ప్రపంచం అంతా ఆమె నిర్మించింది. డిజైన్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రహ్మానికి డిజైన్ లేదు. డిజైన్ దేనికి ఉంది? బంగారానికి డిజైన్ లేదు. డిజైన్ చేసేటటువంటిది ఇంకోటి ఉంది, వ్యవస్థ. దానికి రాళ్ళు పెట్టి నడిషీలు దిద్ది బ్లూ రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, రకరకాలైనటువంటి తెలుగు అన్ని దిద్ది పెట్టుకున్నారు. రంగు దానికి మనం వస్తున్నాయా? ఇది అమ్మవారు చేశారు. ఈ ప్రపంచాన్నంతా ఒకే బ్రహ్మ వస్తువుని రంగురంగులుగా చేస్తాయి. అక్కడి నుంచి తగ్గుతుంది మనిషి. ఈశ్వరునికి కార్యకారణ భావాలు లేవని పండితులు చెప్తున్నారు. ఈశ్వరునికి కార్యము కారణం అనే భావాలు కూడా లేవు. ఎక్కడ ఉంటుంది కార్యకారణం? మహామాయకి. ఆశ్చర్య భేదాల కారణంగా దేని 4 శక్తులు ఆయా స్వరూపాలతో ఉంటాయి. ముని శ్రేష్ఠులారా, ఆ 4 శక్తుల గురించి వినండి. శాంతి, విద్య, ప్రతిష్ట, నివృత్తి. శాంతి, విద్య, ప్రతిష్ట, నివృత్తి అనే 4 రకాలుగా ఆ అమ్మ యొక్క శక్తి అనేది ఉంది. ఈ 4 శక్తులు ఉన్నందువల్లే పరమేశ్వరుడిని చతుర్వ్యూహుడు అని. మనం ముందు చతుర్వ్యూహ అనే శబ్దం వాడాం పరమేశ్వరుడు. అప్పుడు ఏంటి చతుర్వ్యూహాలు అని చాలా మందికి అనుమానం వస్తుంది. సమాధానం ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ అవసరం అని, మళ్ళీ ఇక్కడ వ్యాప్తి అయింది కాబట్టి ఈ 4 చతుర్వ్యూహాలు. ఇది ఒక్కసారి చెప్పండి అమ్మా. శాంతి, విద్య, ప్రతిష్ఠా చ, నివృత్తిశ్చేతి, తాః స్మృతాః చతుర్వ్యూహ తతో దేవః ప్రోచ్యతే పరమేశ్వరః. ఈ చతుర్వ్యూహాలకు నమస్కారం. అరయా పరయా దేవః స్వాత్మానం హి నమస్నుతే చతుర్ష్వపి చ వేదేషు చతుర్మూర్తి మహేశ్వరః. ఆ పరాశక్తి వల్లే భగవంతుడు తాను నిలుపుకుంటాడు. 4 మూర్తులను ధరించి పరమేశ్వరుడు 4 వేదాలలో నిల్చోండి. పరమేశ్వరుడు ఎక్కడున్నాడమ్మా? 4 వేదాలలో ఉన్నాడు. ఈ దేవి ఐశ్వర్యం అనాది కాలం నుండే సిద్ధమైంది. అది సాటి లేనిది, గొప్పతనం కలిగింది. పరమాత్ముడైన రుద్ర సంబంధం వల్ల ఈ దేవి అనంతమైంది. శక్తికి అమ్మవారికి ఏమిటో తెలుసా అమ్మా? అనంతము వేదం. అవునా? అనంతమైనటువంటి వేదంలో ఏం చేశాడు ఆయన? 1, 2, 3 కోతలుగా చూశాడు. త్రైవిద్య అంటారు. ఈ 3 కోతలు అమ్మవారు. ఈ 3 కోతల నుంచి వచ్చినటువంటి సాహిత్యము 4గా తయారైంది. 4గా తయారైంది. ఆ 4 కలిస్తే అఖండ, విభజిస్తే ఈశ్వరుడు 4గా అయ్యాడు. దేని వల్ల అయ్యాడు? 3 అనే పరాప్రకృతి వల్ల అయ్యాడు. 3 కోతలు అనే పరాప్రకృతి వల్ల 3గా ఇట్లా కోసాం ఒక వస్తువుని. అప్పుడు ఏమైంది? 4 పదార్థాలు అయ్యాయి. ఈ 3 4గా మారింది కదా. అంటే ఏంటి? ఒకటే అఖండమైన పరమాత్మ యందు ఆత్మశక్తి అనేటటువంటి 3 గీతలు వచ్చినాయి. 3 ఇలా కోసినటువంటిది వచ్చింది. వచ్చి 4 వేదాలు అయ్యాయి. 4 వేదాల్లో పరమేశ్వరుడు, 3లో పరమేశ్వరుడు ఉన్నాడు అనుకోండి.
4 రూపాలతో పరమేశ్వరుడు ఉన్నారు. ఈ తత్వం అర్థమైతే ఈ ప్రపంచం అంతా అంతే. సత్వ రజస్ తమో గుణాలుగా విభజించబడ్డటువంటి 3 నేను అనే 4 దాంతో కలిసి ఈ 3 నేను పరిపూర్ణమైనటువంటి నేను 3గా విభజించబడ్డాక ఆ శేషమైన నేరుతోటి ఈ 3కి ఆస్వాదిస్తారు. మొత్తం కలిపితే కాబట్టి అమ్మ నన్ను ఇలా కోతలకి గురి చేయాలి, నా గుండె కోత, నా గుండె పూర్ణత్వం లేదు, అందుకని గుండె కోత కలిగి ఓ విప్రశ్రేష్ఠులారా, ఆ మాయాశక్తి అన్ని రకాలైనటువంటి ఆకారాలు ఉన్నాయి. అది పురాతనమైనటువంటి శక్తి. ఆ దేవి ఐశ్వర్యం అనాది కాలం నుండే సిద్ధమైంది. సాటి లేని గొప్పతనం జరిగింది. పరమాత్ముడైన రుద్ర సంబంధం వల్ల ఆ దేవి అనంతమైంది. ఆ దేవి కూడా అనంతమే. ఘాటు దానికంటే విభజన ఏం లేదు. ఆ 3వసారి తీసుకొచ్చారనుకోండి, అమ్మ అందులో కలిసిపోయింది. ఆ 3 విడిగా వచ్చారనుకోండి, అమ్మ విడివిడిగా కనిపిస్తాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3గా కనిపిస్తాం. ఆ 3 అంటే ఇది ఎలాంటి వస్తువు అయ్యా అంటే, నీళ్లు 3 పాత్రలో పోసాడు. 3 ఒకే పాత్రలో ఉన్నప్పుడు పెద్ద పాత్రలో ఒకటి. ఇదే ధర్మం. ఈ 3 విభజన అయినప్పుడు ఆత్మ వస్తువు కంటే భిన్నంగా మనం చూసేట్టుగా అహం వస్తుంది. ఈ 3 ఒకటి చేసేస్తే ఆత్మ వస్తు స్వరూపం. మరి అవేమైనా దానికి దీనికి అభేదం. మధ్యలో మీ అజ్ఞానం వల్ల 3గా కనిపించింది. కర్మంగానే ఒకటే. ఆ ఒకటే ఆత్మ 3గా చూసినప్పుడు విభజించిన ఆ పరమాత్మ ఇదిగా విభజించబడింది. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే మనకి అర్థం కావాల్సింది. ఈ ఒక్కటి అర్థమైతే ఇప్పుడు మీరు వేసుకునే విత్తనాలు ఇవి అర్థం కాకపోతే అడగని నష్టం లేదు. ఎందుకయ్యా అంటే ఈ జన్మకైనా ఉత్తర జన్మకైనా ఈ పడేటటువంటి బీజాలు మంచి మొలకలెత్తి వృక్షాలు ఫలాలు ఇస్తాయి, మూలమై కీర్తులు. కాబట్టి మన బుద్ధిలో మన మనస్సులో చేస్తున్న వ్యవసాయం చేసేటప్పుడు విత్తనం పడకపోతే ఫలం రాదు, పంట రాదు, శ్రమ కూడా వృధా కాదు. ఫలాన్ని ఇచ్చే వ్యవసాయమే వ్యవసాయం. ఇది జరిగేటప్పుడు పక్కన ఉండేవాళ్ళు వాడు వెళ్ళి మాట్లాడతారు. అది అగ్గిపిచ్చి ఎలా ఉంచుతారు, దాన్ని మనం ఏం చేయలేదు. అప్పుడు వెళ్ళారు, పదార్థాన్ని పొందలేదు. పక్కన వాడు మాట్లాడకుండా ఈ వ్యవసాయాన్ని సక్రమంగా చేసుకుంటూ జాగ్రత్తగా ఈ బీజాలను లోపల పెట్టుకున్నారా? ఈ వ్యవసాయము ఈ ఒక్కసారి విత్తనం పడితే మీకు ఎక్కడైనా ఉమ్మెత్త చెట్టు వచ్చే ప్రదేశం ఉందనుకోండి, మీరు మళ్ళీ ఉమ్మెత్త విత్తనాలు వేయక్కరా. ఆ మొత్తం అంతా ఇట్లా సాఫ్ట్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఉమ్మెత్త చెట్టు వస్తుంది. ఇది కూడా అంతే. మొత్తం సాఫ్ అయిపోయింది కదా, ఈ శరీరం పోయింది కదా అనుకోవద్దు. కొత్త శరీరంలో కూడా ఆ చెట్టుని పోయిస్తుంది. పారిజాత వృక్షాలు వేసారనుకోండి, అక్కడ పారిజాత వృక్షాలే అయిపోయిన తర్వాత. కాబట్టి భూమిలో తెలియకుండా బీజాలను దాచిపెట్టేస్తాం. ఈ భూమికలో బీజాలను దాచిపెట్టుకోండి జాగ్రత్తగా. మనం చక్కగా విందామని మీరు అందరూ వచ్చారు, ఇతరమైన పని కోసం రాలేదు. ఈ కాసేపు వింటే ఈ బీజాలు మనం అన్ని వదిలేసేయండి. ఇల్లు, ఇంటి దగ్గర పరిస్థితి, అక్కడ ఏం జరుగుతుందో, వాడు తిన్నారా లేదా, ఇవన్నీ మనకు విత్తనాలు మీరు వేసుకోండి. మీరు తినడానికి ఫలాలు కావాలి. మీరు పెట్టిందే మీకు వస్తుంది. ఏం పెట్టింది? ఈ విత్తనం లోపల పెట్టిందే వచ్చే జన్మకి ఫలం వేస్తుంది. లేదా ఈ జన్మలోనే ఫలవంతం కావచ్చు. గౌతముడు అనుగ్రహం లాగా ఇప్పుడే కూడా కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ విత్తనాలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి యోగ్యమైన భూమి కింద దున్ని జాగ్రత్తగా ఉంచుకుంటే ఫలాలు మీరు పొంది తీరుతారు. మీకు అనుమానం దీని ఫలాలన్నీ పొంది తీరుతారమ్మా. నిస్సంకోచంగా ఇక్కడ కూర్చొని నేను ధైర్యంగా చెవుల్లోంచి వెళ్ళినాయా లోపలికి, నాగలిలోంచి లోపల పడ్డదా విత్తనం,
ఇదే ఆలం. ఏమో బాగా తాగండి అంటారు. పిబత భాగవతం, పిబత పురాణాన్ని తాగమంటున్నారు. ఎవడైనా దేనితో తాగుతాడు? గ్లాసులతో చెంబులతో తాగుతాడు. కానీ ఇక్కడ గ్లాసులు చెంబులు కాదు, ఆ చెంబులు లోటాలు చూడలేదు. నిండా పోసుకొని తాగండి, బాగా తాగండి, తృప్తిగా తాగండి, మీ అందరి మనస్సు నిండిందాకా తాగండి, మళ్ళీ వేరే విషయం వద్దు అనేదాకా తాగండి. ఒక్కసారి కడుపు నిండేవాడు ఇంకోనట్టు అంటే తిట్టాడా వాంత మొత్తం బయటకు వస్తున్నాడు. అంత నింపండి మనసుతో ఒక్కసారి అమ్మవారిని పూర్తిగా. ఒక్కసారి బ్రహ్మ వ్యక్తి అయ్యారంటే అట్లా నింపి ఇక మీరు బ్రహ్మమే రూఢిగా అయిపోతారు. మీ స్వస్థితిలో మీరు ఉంటారు, అజ్ఞానం ఉంటారు. అది చాలా ప్రధానం అని చెప్తూ అతనిలోనే సమస్త ప్రపంచం అడ్డము నిలువుగా విస్తరించింది. అతడు కాలాగ్ని, హరుడు, దేవుడు అని వేదవాదులు కొనియాడుతూ ఉన్నారు. కాలము ప్రాణులను సృజించింది, ప్రజలను సంహరిస్తుంది. లోకంలో అన్ని కాలానికి అధీనాలే. కాలం ఎవరు? ఇలా చెప్పుకున్నాం, కాలమే మహామారి. అందుకనే పరమాత్మ నుండి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ నుంచి పరమాత్మ వచ్చాడు. దీని అర్థం ఏమిటయ్యా అంటే కాలాతీతుడి నుంచి కాలం వచ్చింది, కాలంలోకి కాలాతీతుడు వచ్చాడు. ఎంత అనుగ్రహమో పరమాత్మ చూడండి. కాలాతీతుడైన ఆయన కాలంలో మన కోసం వస్తూ ఉంటాడు. కృష్ణయ్య పరమేశ్వరుడు పరమాత్మ కాలాతీతుడు కదా, మన మీద అనుగ్రహంతో కాలంలోకి వచ్చాడు. కాలంలోకి వచ్చిన వాడు ఊరుకున్నాడా? ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఈ సువర్ణమయమైనటువంటి ఈ బ్రహ్మాండాల్లో ఇలాంటి 1000 అండాలు ఉంటే ఈ సువర్ణమయమైన అండాన్ని నేర్చుకున్నాడు. ఈ అండంలోకి వచ్చాడు. ఎంత తగ్గిపోయాడు చూడండి ఆయన. ఈ అండంలో కూడా 14 లోకాలు ఉంటే భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకంలో కూడా అంత ప్రదేశం ఉన్న భర్త వర్షాలు నేర్చుకున్నాడు. అందులో కూడా ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి మన మీద కరుణ కోసం. అందులో కూడా వచ్చి ఒక ఉత్తరప్రదేశ్ అనేటువంటి ప్రదేశాన్ని నేర్చుకున్నాడు. అందులో కూడా మధుర అనే చిన్నదాన్ని నేర్చుకున్నాడు. ఆ మధురలో కూడా కంసుడి కోట అనేది నేర్చుకున్నాడు. ఆ కంసుడి కోటలో కూడా ఒక మూల ఉన్న చెరసాల నేర్చుకున్నాడు. ఆ చెరసాలలో కూడా ఒక మూల ఉన్న దేవకి నేర్చుకున్నాడు. ఆ దేవకిలో కూడా ఒక పాటలో ఉన్న పొట్ట నేర్చుకున్నాడు. ఆ పొట్టలో కూడా ఒడిగో మూల కూర్చొని ఉన్నాడు. ఎంత భారమైన పరమాత్మ, ఎంత కరుణ మన మీద లేకపోతే అంత తగ్గించుకొని అక్కడికి వచ్చాడే. ఆయన్ని ధ్యానం చేయరా, ఆ కరుణ నీ మీద పడి చక్కగా ఉద్ధరింపబడతావు. ఆయన ఇచ్చినటువంటి కరుణతో జ్ఞానాన్ని పంచుకోవడానికి సమయం లేదు. ఎంత దిగిపోయాడండి. అవతారం అంటేనే దిగటం, మరి ఇంత దిగటమా మన కోసం? ఇంత తగ్గిపోయాడా? మామూలు మాత్ర గర్భంలో పెట్టి కూర్చున్నాడా? పరమాత్మ గర్భంలోకి ఆయనంతటా ఆయన వెళ్తాడు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప గర్భం ఎవరో తెలుసా అమ్మా? దేవకి. పరీక్షకు తల్లి పేరేంటి? ఉత్తర గర్భాన్ని మించిన గర్భం. ఎందుకు చెప్పమ్మా? పరీక్షిత్తు జీవుడు ఉన్నాడు, పరమాత్మ కూడా లోపలికి వచ్చాడు. ఈ జీవుడి యొక్క పరిరక్షణ చేశాడు. ఇప్పుడు ఉత్తర గర్భంలో ఎంతమంది ఉన్నారు? భాగవతోత్తముడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఈ ఇద్దరిని ధరించిన ఇంకో గర్భం చెప్పండి. భాగవతోత్తముడు భగవంతుడు ఇద్దరు ఉన్నది ఎక్కడ? ఉత్తరా గర్భమే. అందుకని ఉత్తరా గర్భాన్ని మించింది లేదు. మనం ఎందుకు అదృష్టవంతులు తెలుసా? కలి అనేటటువంటిది వచ్చేటప్పటికి ఉత్తరా గర్భం వచ్చింది. లేకపోతే ఈ భారతం మనకు లభించేది. ఈ కలిని తట్టుకోవాలి అంటే భాగవతోత్తముని భగవంతుడు గర్భమునందే అనుగ్రహిస్తాడు.
అనే విషయం తెలుసు.